నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలి మండల కోఆప్షన్ సభ్యునిగా తేలప్రోలు గ్రామానికి చెందిన సయ్యద్ జానీ బాషా ఏకగ్రీవ ఎన్నిక ఈ నెల 29న తెనాలిలో జరగనున్న ఎడ్లబల ప్రదర్శన పోటీల పోస్టర్ను ఆవిష్కరించిన వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు. ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ నసీమా బేగం విజ్ఞప్తి. పురపాలక సంఘ పరిధిలోని పలు వ్యాపార సముదాయాలకు గురువారం వేలంపాట నిర్వహించారు. పురపాలక సంఘ పరిధిలోని కూరగాయల మార్కెట్, కబేళా, చిన్నావూరు పార్కులోని ఫుడ్ కోర్ట్ మరియు సైకిల్ స్టాండ్లకు సంబంధించి పురపాలక సంఘ కార్యాలయంలో వేలంపాట నిర్వహించారు. ఒక పండ్ల మార్కెట్ మినహా అన్ని వేలంపాట విజయవంతంగా పూర్తయినట్లు కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఎస్ఎస్ఎల్ పార్కులో ఒక 3 ఎకరాలు 4,68,000 రూపాయలు మహేష్ కర్పాట, 4,70,000 శైల కర్పాట, 4,70,000 శైల కర్పాట, 4,72 మహేష్ గారు, 4,72,000 రూపాయలు, 4,72,000 రూపాయలు మహేష్ కర్పాట. మున్సిపాలిటీలో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్, కబేలా, అలాగే ఎస్ఎస్ఎన్ పార్కులో ఉన్నటువంటి కోర్టు కానీ, అలాగే క్యాంటీన్లు పైన ఉన్నటువంటి పై అంతస్తు కానీ, సైకిల్ స్టాండ్ కానీ వీటికి సంబంధించి వేలంపాట్లు వేయడం జరిగినది. దాంట్లో భాగంగా కూరగాయల మార్కెట్ వేలంపాట్లో సక్సెస్ అయ్యారు. అలాగే కబేలా కూడా సక్సెస్ అయ్యింది. అలాగే పార్కు సంబంధించినటువంటి 3 కూడా సక్సెస్ హైయెస్ట్ బిడ్డర్స్ ఇచ్చారు. సో వీటన్నింటి కూడా గత 3 ఇయర్స్గా యావరేజ్గా పెట్టుకొని యావరేజ్ నుంచి ఆప్షన్ స్టార్ట్ అయింది. పాటదారులు వచ్చారు, హైయెస్ట్ బిడ్డర్కి ఇవ్వటం అయింది. పండ్ల మార్కెట్ సంబంధించి ఎవరు రాలేదు, దాన్ని రేపటికి వాయిదా వేయడం జరిగింది. తెనాలి మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుని ఎన్నిక ఏకగ్రీవం అయింది. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఎన్నికలకు ఉదయ్ శంకర్ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. నిర్ణీత సమయానికి తేలప్రోలు గ్రామం వైసీపీకి చెందిన సయ్యద్ జానీ బాషా ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల ప్రెసిడెంట్ అధికారి ఉదయ్ శంకర్ ప్రకటించారు. తెనాలి మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఈరోజు ప్రక్రియలో భాగంగా శ్రీ సయ్యద్ జానీ బాషా గారు ఈరోజు కోఆప్షన్ మెంబర్గా నామినేషన్ పత్రం వారొక్కరే చేయడం జరిగింది. సభ్యుల ఎన్నిక ఈరోజు చేసి వాటిని ఎన్నిక చేయడం జరుగుతుంది కాబట్టి తెలియజేయడం. ఈ సందర్భంగా తెనాలి మండల కోఆప్షన్ సభ్యునిగా ఎన్నికైన సయ్యద్ జానీ బాషాకు డిక్లరేషన్ అందజేశారు. కోఆప్షన్ సభ్యుడిగా ఎన్నికైన సయ్యద్ జానీ బాషా పార్టీ నేతలు, రామ్, ప్రజలు ఘనంగా సత్కరించారు. ఓకే పట్టుకున్నా
సయ్యద్ జానీ భాష అను నేను తెనాలి మండల ప్రజా పరిషత్ కోఆప్షన్ సభ్యునిగా ఎన్నికైనందున అమలులో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉండగలనని నేను స్వీకరించబోవు బాధ్యతను విశ్వసనీయముగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు మనకి స్పెషల్గా కోఆప్షన్ సభ్యుని ఎన్నిక జరగడం జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టము 1994 నందలి 153 విభాగం నందలి 1వ ఉపవిభాగం నందు నిర్దిష్టపరిచిన విధంగా ఆంధ్రప్రదేశ్ చట్టం 14/2020 అనుసరించి తెనాలి మండల ప్రజాపరిషత్ యొక్క కోఆప్షన్ సభ్యుని ఎన్నిక కోసం తెనాలి మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఈరోజు మధ్యాహ్నం 1 గంటల జరిగిన ప్రత్యేక సమావేశం నందు ఈ నిలువలో ధరించిన అభ్యర్థి కోఆప్షన్ సభ్యునిగా ఏకగ్రీవమైనట్లు ఇందు మూలంగా దీన్ని ధృవీకరించమైనది. శ్రీ సయ్యద్ జానీ భాషా సన్ ఆఫ్ గఫూర్ మండల ప్రజాపరిషత్ యొక్క కోఆప్షన్ సభ్యులు తెనాలిగా ధృవీకరించమైనది. దీనికి నేను ప్రిసైడింగ్ ఆఫీసర్గా మీకు తెలియజేస్తున్నాను. మాజీ శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ గారికి అభినందనలు. కోవిషన్ నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. చందు సుబ్బారావు స్మారక ఆయుర్వేద వైద్యశాల ఆశ్రమం ఆధ్వర్యంలో గురువారం ఎరుకలపూడి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్య నిపుణులు పాల్గొన్న వైద్య శిబిరంలో కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సారంగి, జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు డాక్టర్ గీత, ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ రవీంద్ర గోపి, ప్రసూతి స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ భాను తేజ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామీణ ప్రజలు ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగపరచుకోవాలని కోరారు. హరిమంత్ కుమార్, డాక్టర్ చందు హేమ, డాక్టర్ సుస్మిత, డాక్టర్ ప్రత్యూష, ఎంఎస్ ఆయుర్వేదిక్ డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ విశాల్ దేవ్, డాక్టర్ దీప్తి, ఎండి ఆయుర్వేదిక్ డాక్టర్ సునీత, డాక్టర్ రవిశంకర్, డాక్టర్ చక్రవర్తి, విజయవాడ డెంటల్ డాక్టర్ రిషి రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రూట్ సిస్టమ్ కాకుండా ఈ రోజున ముందు వైద్యాన్ని ఏ రకమైనటువంటి వైద్యాన్ని ఇవ్వాలి, ఆ వైద్యం వల్ల ఏ రకంగా దాని యొక్క రిపర్కేషన్స్ ఉంటాయి, ఇవన్నిటిని కూడా ఆ కాన్సిక్వెంటల్ ఈవెంట్స్ అన్నిటిని స్టడీ చేసి ఆ స్టడీ చేసిన దీని మీద ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక విరుద్ధమైనటువంటి ఆలోచనతో జీవనం గడుపుతూ ఉంటారు. అలాంటి 141 మందిని ఇక్కడ మెయింటైన్ చేయటం, కంట్రోల్ చేయటం, ట్రీట్మెంట్ చేయటం. ఈ ట్రీట్మెంట్లో కూడా వైరుధ్యం కలిగినటువంటి విధానం ఉంటుంది. అట్లన్నిటిని కూడా సిస్టమైజ్ చేసుకొని ఈ రోజున బ్రహ్మాండంగా ఈ వైద్యాన్ని అందించే అటువంటి ఇది అసామాన్యమైనటువంటి విషయంగా నేను భావిస్తూ వాళ్ళ తండ్రి గారి పేరు, అదేవిధంగా ఈ రోజున 2వ తరమైనటువంటి చందు సుబ్బారావు, 3వ తరమైనటువంటి హేమ, మరి అదేవిధంగా హనుమంతు, వీళ్ళందరూ కూడా హాస్పిటల్నే ఈ వైద్యంలో ఈరోజు ఎవరైతే రోగులు ఉన్నారో ఆ రోగుల్ని వీళ్ళందరినీ కూడా అదే కాన్స్టెంట్గా తీసుకొని వెళ్ళటం అనేది 3 తరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడం అనేది చాలా గొప్ప విషయం. హేమ జన్మదినం 100 వసంతాలు కూడా ఇలాగే జరుపుకోవాలని చెప్పి చక్కటి వైద్యాన్ని అందించాలి, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి. తాతల తండ్రుల యొక్క వాళ్ళ యొక్క గౌరవాన్ని మీ అందరూ కూడా కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా గౌరవాన్ని తెచ్చుకోవాలంటే ఎంతో కష్టపడాలి. ఆ కష్టపడే నేచరు యంగ్స్టర్స్లో ఆ కాంపిటెన్సీని మీరు ఎప్పుడు కూడా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. సుబ్బారావు గారు ఆయుర్వేద వైద్యశాలలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్ నుంచి ఫ్రీ క్యాంపెయిన్ అనేది ఉచిత వైద్య శిబిరము అనేది ఇక్కడ రమేష్ హాస్పిటల్ నుంచి అరేంజ్ చేయబడింది. ఆల్బర్ట్ రాజా గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. తెనాలి బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం అధ్యక్షులు బేతాల ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ
సమావేశంలో నూతన భవనం, కోర్టు ప్రాంగణం నందు న్యాయవాదులకు, కక్షిదారులకు టాయిలెట్ సదుపాయం, బార్ రూమ్, ఆఫీస్ బాయ్ జీతం పెంపు, చనిపోయిన న్యాయవాదులకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ని 4 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచమని డిమాండ్ చేస్తూ తీర్మానించడం జరిగింది. అలాగే కోర్టు ప్రాంగణంలో సైకిల్ స్టాండ్, క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. సమావేశంలో భాగంగా గత సంవత్సరం ఎన్నికల్లో విజయం సాధించినటువంటి పాత కమిటీని 2025-26కు గాను నూతన కమిటీగా సర్వసభ్య సమావేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. 27/3/2025 ఈ రోజున తెనాలి బార్ అసోసియేషన్ నందు మా తెనాలి బార్ అసోసియేషన్ సభ్యులందరం కూడా జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎజెండాలు: 1 ఎలక్షన్ జరపడం, 2 బార్ అసోసియేషన్ నిర్మాణం గురించి, అలాగే సైకిల్ స్టాండు, బార్ అసోసియేషన్ బార్ బాయ్కి జీతం, శాలరీ పెంచడం అనే అంశాల మీద మాట్లాడుకోవడం జరిగింది. ఈ అన్ని అంశాలను కూలంకషంగా చర్చించుకొని ఈ యొక్క ఎలక్షన్ని మేమే పాత బాడీగా ఎవరైతే 2024-25కు చేశామో అదే బాడీని మా సభ్యులందరూ కూడా 100 మందికి పైచీలకు హాజరయ్యారు మీటింగ్కి. వారందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారావు, జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, సీనియర్ న్యాయవాదులు మామిడాల శ్రీనివాసరావు, మధిర సురేష్, చెదలవాడ శ్రీనాథ్, గజా శ్రీనివాస్ గౌడ్, డి మల్లికార్జున్ రెడ్డి, ఎంవి సాంబశివరావు, షేక్ ఖాదర్ హుస్సేన్, దిండి శ్రీనివాస్, సంషేర్ బాషా, షేక్ బాషా, కుటుంబరావు, పిల్లి సుధాకర్, తలతోటి సుధాకర్, కె కోటేశ్వరరావు, కె అబ్రహం లింకన్, అరక వెంకటేశ్వరరావు, షేక్ రెహానా బేగం, దాసరి ఉమారాణి, గోనా పుణ్యవతి, ఏ లత తదితరులు పాల్గొన్నారు. మేమందరం కూడా ఈ బార్ అసోసియేషన్ సమస్యల మీద నిరంతరంగా పోరాటం చేయడం జరిగింది పెద్దల సహకారంతో. అలాగే ఇంకా పరిష్కారం కాని సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటి మీద మేమందరం కూడా దృష్టి పెట్టి వాటిని సక్రమంగా నిర్వర్తించడం వల్ల బార్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా మా మీద ఉన్న నమ్మకంతో మరోసారి మాకు అవకాశం ఇస్తే తప్పకుండా బార్ అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారనే సదుద్దేశంతో ఈరోజు జరిగిన మా జనరల్ బాడీ మీటింగ్లో అందరూ కూడా ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. జరిగిన అంశాలు, ఈ ఎజెండాలో పెట్టిన అంశాలపై కూలానుకుషంగా వాటికి సంబంధించి జవాబు చెప్పడం జరిగింది. పరిష్కారం జరిగినవి, అపరిష్కారంగా ఉన్న పెండింగ్లో ఉన్న అంశాల మీద వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. ఆ వివరణ అనుసరించి మెజార్టీ సభ్యులు ఏకాభిప్రాయంతో వీళ్ళని పాత కమిటీనే కొనసాగించాలని కృతనిశ్చయంతో వారికి సపోర్ట్ చేసి రాబోయే వాళ్ళు మాకు ఇచ్చిన హామీని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం వీళ్ళకి ఈ అవకాశం ఇస్తే ఖచ్చితంగా వీళ్ళు అపరిష్కారంగా ఉన్న అంశాన్ని పూర్తి చేస్తారని, అంటే ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎజెండాలు ఉన్నాయి కాబట్టి అవి పూర్తి చేస్తారనే నమ్మకంతో మేము మెజార్టీ సభ్యుల అభిప్రాయంతో ఏకాభిప్రాయంతో వీళ్లకు కంటిన్యూ చేయడానికి మేము ఆమోదం చేయడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.